గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చిన్న పథకం ప్రారంభించాలన్నా సరే పెద్ద సభలు పెట్టి బటన్ నొక్కే కార్యక్రమం అయితే చేసేవాడు. చంద్రబాబు నాయుడికి బటన్ నొక్కడం చేతకాటం లేదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంది. ప్రజాధనం అంటే పప్పు బెల్లం అనుకుంటున్నారా? పిచ్చోళ్ళారా? ప్రజాధనం అంటే ఊరకనే ఉందనుకుంటున్నారా? మీరు ఫ్యాక్టరీలు వేసుకోవడానికి, జనాన్ని పోగు చేయడానికి, వచ్చి తీసుకొచ్చి పసిపిల్లలకు కూడా అన్నాలు పెట్టకుండా, భోజనాలు పెట్టకుండా, బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వకుండా సభలు పెట్టడానికి ఇది ఏమన్నా ఇదే అనుకుంటున్నారా? ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగించడం కోసం చేసింది అది. దాన్ని అట్నే చేశారు. ఇప్పుడు నిన్న పుస్తకాల పంపిణీ కానీ, బ్యాగుల పంపిణీ కానీ, మన బెల్టులు కానీ, బూట్లు కానీ అందరికి ఇచ్చారు కదా. స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చాడుగా పిలిచి. దాంట్లో పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎవడన్నా కానీ, అది మన వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కానీ ఎవరన్నా పాల్గొన్నారు అందులో? ఎందుకని పాల్గొనలేదు? మాకు పబ్లిసిటీ పీక్ కాదు కావాల్సింది, వర్క్ పీక్ కావాలి. ఎలా చెబుతారు మరి? ఇల్లేం బటన్ నొక్కట్లేదు అంటున్నారు కదా. వెళ్ళి చూసుకోవయా, మీ పిల్లల్ని అడుగు. మా కార్యకర్తలని కాదు, మీ కార్యకర్తలను అడుగు. మా పిల్లలకు వచ్చినాయా రాలేదా, ఇంటికి చేరినాయా లేదా కనుక్కోండి మీరు. ఇప్పుడు ఆయన ఏదో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఏం మాట్లాడాడో తెలుసా మీకు? మనకి ఓటేసినా వేయకపోయినా అసలు నీదేంది, ఓటేసేది ఏంది, వేయింది గవర్నమెంట్కి ఫామ్ అయిన తర్వాత నువ్వు ఒక సీఎంవి, అందరికి ఇవ్వాల్సింది అది. కాకపోతే ఏంటంటే కొన్ని లీగల్ ఉంటాయి. లీగల్ ఏంటి? కొన్ని వర్క్ ఎబిలిటీసు, హెల్పింగ్ నేచరు ఇవి ఉంటాయి కదా, అవి చేయొద్దు అన్నాడు. కానీ నీ కార్యకర్తలకు ఇవ్వద్దు, జనానికి ఇవ్వద్దని ఇప్పుడు అన్నాడా? వంకర నాయాళ్ళు వంకర మాటలు, తింగిరి మాటలు మాట్లాడుతుంటారు. అంతేగాని ఎప్పుడు కూడా వంకర మాటలు మాట్లాడకూడదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎవడు జేబులో సొమ్ము ఎవడు ఇట్లా. దానికి ఏం వేశారండి? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద వేశారు. నువ్వేం వేస్తున్నావు? పిల్లలకి ఇచ్చిన ఆడుదాం ఆంధ్రాలో కిట్లు ఉన్నాయి చూసావా, దాంట్లో వీగార్డు ఉంటుంది కదా, దాని మీద కొన్ని బొమ్మ వేసుకుని నీకు పిక్చరా నాయన? అది అసలు కల్లవట్లకి చెట్లకి రంగులేసావు, ఉండ చెట్లను కొట్టేపించావు, బ్యారికేడ్లు కట్టదు, నువ్వు రాలేవు. ఎందుకని నీకు ఇవాళ ఏందో వస్తానంటున్నావు కదా, 76 కిలోమీటర్లు ఎవడిస్తాడు నీకు అంత సపోర్టు? నార్మల్ ఒక ఎమ్మెల్యే నువ్వు. ఇప్పుడు నీ పార్టీ పెట్టుకున్నావేమో, పార్టీ అధ్యక్షుడివి కాదని మేము అంటలేదు, పార్టీ అధ్యక్షుడివి నువ్వు రావచ్చు. అదే సిపిఐ అధ్యక్షులకు కూడా ఇవ్వాలిగా నీకు ఇస్తే. ఇంకొకళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇవ్వాలిగా. మరి వాళ్ళు ఓడిపోయినా ఒక సీటు కూడా లేదు, అయినా ఇవ్వాలా లేదా నీకు ఇచ్చినప్పుడు? మరి ఏం మాట్లాడుతున్నాను? నీకు 100 మంది పర్మిషన్ ఇస్తానంటున్నాడు. వెళ్ళు, విగ్రహావిష్కరణకి ఎంతమంది కావాలేదు నీకు? 76 కిలోమీటర్లుగా వెహికల్ వచ్చింది అంటున్నారు కదా. మరి గతంలో తెనాలి కానీ గుంటూరు కానీ హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు రోడ్డు మార్గం ఎందుకు ఎంచుకున్నారనుకోవాలంటారు? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనం బయటికి తీయం. నేను వాస్తవం చెప్తాను వినండి. 26,000 కోట్లు ప్రతి జిల్లాకి ఒక 1000 కోట్ల కాడికి డబ్బులు పంపించాడు. ఏళ్ళేంది ముందు దాగి రాళ్ళు ఇసిరేయండి, జనం మీదకి ధర్నాలు చేయండి, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయండి అనే ఆలోచనలో ఉన్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్తాడు, ఆ వెళ్ళేలోపు సత్తెనపల్లిలో ఏదో టీడీపీ కార్యకర్త ఇల్లు ఏదో ఉంటే వీళ్ళు రాళ్ళు వేస్తారు, పగిలిద్ది. వీళ్ళు రెచ్చగొట్టడానికే కదా. రెచ్చగొట్టే విధానంలో మొట్టమొదటి ఉన్నాడండి. అవసరం ఏముంది ఆయనకి? అవసరం ఏముంది? లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి కదా. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి. మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, నేను గుడ్లోడు తెస్తాను, బట్టలోడు తెస్తాను, ప్యాంట్లోడు తెస్తాను. ఏంది ఆ మాటలు? ఏంది అది? రెచ్చగొట్టడం కాకపోతే ఏమంటారు? అధికారులు రెచ్చగొడుతున్నాడు ఒక పక్క ఏమో ప్రజలను రెచ్చగొడుతున్నాడు, కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. వాడు ఈశ్వర్ వాడు మాట్లాడిన మాటలైతే పొద్దున్నే బీపీ లేచింది నాకు. ఏంటంటే ఏదో చింపిరి జుట్టు అంట, బొల్లిగడ్డం అన్నాడు, ఏదేదో అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు వాడు. ఏది అసలు అసభ్య పదజాలం మేము వాడాం, మా ఛానల్లో ఎక్కడా ఉండదు అని చెప్పి అదే ఈశ్వర్ చెప్పాడు కదా సాక్షిలో. ముడతలు పడిపోయిన మొఖం, చెప్పింది చేయడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేయలేదు చెప్పు. అన్నా క్యాంటీన్లు ఇచ్చారా? వచ్చినాయా? అమ్మఒడి వచ్చేసిందా? ఆ తర్వాత రోడ్లు వేయిస్తున్నారా? అమరావతి రాజధాని నడుస్తుందా? ఇక మిగిలిన ఆ టీచర్స్కి ఏదో ఒక వాగ్దానం చేసినట్టున్నారు, అది రద్దు చేశాడా లేదా? ఇట్లా అంటే 140 చేశాడు ఇప్పటికీ. అంటే మొత్తం నాకు గుర్తులేవు, చెప్పలేకపోతున్నాను నేను.
అలాంటివి చేసినప్పుడు వీళ్ళు ఓర్చుకోలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం, అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇవాళ ఏంది అందరికి ఇచ్చారు కదా, ఈ కార్యకర్త ఆ కార్యకర్త ఏమైనా టిక్లు పెట్టుకొని ఇచ్చారా ఏంది? మరి ఇంకేంటి? అనవసరమైన పదజాలం వాడటం, అనవసరంగా రెచ్చగొట్టడం. రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి చెందనీయకూడదు. నాకు రాలేదు, ఆ తండ్రి ఉన్నప్పుడే 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేశాడు. దాని గురించి మాట్లాడడం మనం సాక్షిల ఈశ్వర్ని, దాని గురించి మాట్లాడు. ఆ జడా శ్రావణ్ కుమార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆ ఎట్టా మనిషో తెలీదు. ఆ రూల్స్ పెట్టింది ఎవర్రా? సిగ్గుందా నీకు? నీ ఇంతకు ముందు వేసింది సిగ్గుందా అని అడుగుతున్నా, సిగ్గుందా అంటున్నా. జడా శ్రావణ్ కుమార్ గారికి ఎవరైనా సరే అసభ్య పదజాలం వాడారని చెప్పి మనం వాడాల్సినంత అవసరం అయితే లేదంటాను. ఇక్కడ కూడా నేను వాడలేదు, నేను అన్నది సిగ్గుందా అని అన్నాను, అంతేగాని అసభ్య పదజాలం అది కాదు. వాళ్ళ తీరు అంతే అనుకోవాలి. ఇక ఇప్పుడు ఆయన నేను నిజంగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు, నేను అడుగుతాను. 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వీళ్ళందరూ సింగపూరు, మలేషియా ఇటంతా పారిపోతాడు అంటున్నారు. నిజమేనా అది? జడ శ్రావణ్ కుమార్ అడిగిందే నేను. ఇదిగో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్వడు పారిపోలా. మీరు పారిపోయారు. ఎవరన్నా అరెస్ట్ వారెంట్ వస్తుందంటే నిన్న పేరు నాని పారిపోయాడు, పేరుని కిట్టు పారిపోయాడు. పారిపోయారా లేదా? మరి ఆడు రోగం వచ్చిందని చెప్పేసి కొడాలి నాని పారిపోయాడా లేదా? కొడాలి నాని విషయం, ఈ పేరు నాని ఒక మాట అయితే అన్నారు. ఇప్పుడంటే ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఒక 6 నెలలు వదిలేస్తాడు, 6 నెలల తర్వాత అరెస్ట్ కామన్ అన్నాడు. అంటే ఇక నిజమే అనుకోవాలంటారా అరెస్ట్ అనేది పక్కానా కొడాలి నానిది? అది నిజమే. ఇప్పుడు ఏదైనా ఆరోపణలు ఉంటే అరెస్ట్ చేస్తారండి. ఆడ మట్టి తవ్వకాలు ఉన్నాయి కదా, దాంట్లో వస్తుంది. అంతేగా నువ్వు తిట్టావని చెప్పేసి నిన్ను అరెస్ట్ చేయడం అనేది సబబు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పేశారు, అయిపోయింది. దాని గురించి ఆలోచన కాదు. నువ్వు రా బయటికి, అప్పుడు చూద్దాం. నిన్న ఏదో ప్రెస్ మీట్ ఏదో పాద్దాం అనుకుంటే కొత్తదో తెలియదు, ప్రెస్ ముందు ఏదో వాగుతున్నాడు. వాళ్ళు చెయ్యరు, విపరీతమైన హామీలు ఇచ్చారు, చెయ్యరు అనుకోవడం చాలా పొరపాటు. ఇదంతా ఒక ఎత్తు. జగన్కు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక లోకేష్ కుట్రలు చేస్తున్నాడు, గుంటూరు పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమేనా అది? నిన్న కదిరిలో నువ్వు ఆ దరిద్రం చేయకపోతే నిన్నెవడు అడ్డుకునేవాడు స్వామి? నువ్వు పొదిల్లో నువ్వు చేసిన దరిద్రానికి నీకు ఇవ్వకూడదు. ఇక నో సెక్యూరిటీ. నువ్వు రాళ్ళు ఎత్తే ఎదురుతాడు, ఏమన్నా గాజులు దొడుకొని కూర్చుంటాడా ఏడా? ఇందాక మీరు అన్నారు కదా, నిజంగానే ఈ కుట్రకోణం ఉందంటారా? డబ్బులు ఇచ్చి వేసి వేయించే కుట్రకోణం 100% ఉందబ్బా. గుండాయిజం చేయటానికి అసలు ఆయన పుట్టుక చరిత్రే అది. ఆయన ఏమనుకుంటున్నాడు? పులివెందుల్లో ఎస్ఐ బట్టలు కూడా తీసానా అని చెప్పేసి అందరి బట్టలు కూడా తెస్తాను అనుకుంటున్నాడేంటి? అది ఎప్పుడో జరిగిందిలే. ఈయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, అందుకని కదా ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ పనికి రావు పోమని చెప్పింది ఎవరు? వాళ్ళ నాయన. వాళ్ళ నాయన నువ్వు ఇక్కడ పనికి రావు నాయన, పో బెంగళూరు పో, ఆడ పడి ఉండని చెప్పాడు కదా, చెప్పలేదా ఏంటి? మరి ఏంటిది? ఆ రోజా ఒకటి దానికి ఒక బొచ్చు ఒకటి ఇవ్వండి, అడుక్కుంటుంది. చెవిలో 2 పూలు పెట్టుకొని బాబ్బా అని చెప్పి అడుక్కుంటుంటుంది. ఇంకంతకంటే ఏం చేస్తుంది రోజా? ఏదో చెప్తుంది, ఇది చేయలేదు అది చేయలేదు, ధరలు పెరిగిపోయినాయి. ఏడ పెరిగిపోయినాయి అమ్మా? నీ బొంద పెరిగినాయా? నీ బోలు పెరిగినాయా? చెప్పు, ఏడ పెరిగినాయి చెప్పాలా? ఆడ మనిషిలాగా మాట్లాడమ్మా. అట్ట మాట్లాడతావు? అందరిని వేసిలాని అడేసేసాడు. వాడి సపోర్ట్ ఏంటి? గంజాయి బ్యాచ్ సపోర్ట్ ఏంది నీకు? ఏదో చెప్పు, నువ్వేదన్నా రాజకీయ పరంగా నీకు సరే ఇన్ని రాలేదు అన్ని వచ్చినాయి, రాజకీయ పరంగా కుట్ర జరుగుతుందంటే అని చెప్పు. అంతేగాని నీ ఇష్టానుసారంగా మాట్లాడి చూపించు, ప్రూఫ్లతో రా, ఒప్పుకుంటాం. ఏమి లేకుండా నీ నోరు వచ్చినట్టుగా నోటు నుంచి నోరు ఉంది కదా అని చెప్పి ఎట్టబడితే అటు వాగితే అట్టగా అది కరెక్ట్ కాదు కదా. ఏదో చేస్తాను, వార్నింగ్లు ఇస్తాను. ఎవరికి వార్నింగ్ ఇస్తావు నువ్వు? ఎవరికి వార్నింగ్ ఇస్తావంట? జనానికా? లేకపోతే ప్రజలకు వార్నింగ్ ఇస్తా? వెన్నుపోటు తినవచ్చు అంట. ఎవడికి ఎన్నుపోటు పొడిశారు? ఎవరికి ఏమి ఇచ్చావు? నీకు ఎన్నుపోటు పొడిశారు? నువ్వు పొడిచావు బాబాయ్ పోటు, తర్వాత కోడికత్తి పోటు, ఇంకెన్ని లేవు. అన్ని పోట్లు పొడిచి అబద్ధాలు చెప్పుకొని సిపిఎస్ నేను వచ్చిన వారం రోజులు అన్నీ తీశారు. ఎవరు అన్నారు? అది నేను అన్నానా? జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నారా లేదా? మరి వచ్చిన తర్వాత ఆర్టీసీని గవర్నమెంట్లో వెళ్ళడం చేస్తాను చేశాడు. ఇంతవరకు లేదు, మాకు దిక్కుమొక్కు లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు తీసుకోవడానికి 4 లక్షల రూపాయలు రావాలయ్యా. ఏం చేస్తాం? ఏడుస్తా కూర్చున్నాం, మెలకుండా ఏం చేస్తాం?
ఇంకేదంటే రేపు ఏదన్నా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా పెట్టుకోవాలి, అయ్యా అర్జీలు పెట్టుకోవాలని పరిస్థితి మాది. ఇది 2021 నుంచి రాలా. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. మరి రోజా అయితే కనుక చెప్తుంది కదా ఈ ప్రభుత్వం అనేది ముంచే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని అంటుంది కదా, మరి దానికి ఎలా చూడాలంటారు? నువ్వు ముంచిపోయిన దాని గురించి చెప్పు. నువ్వు ముంచిపోయిన దాని గురించి చెప్పు. ప్రజల్ని నెట్టేట ముంచిపోయావు కదా, దాని గురించి చెప్పు. నువ్వు చేసిన స్కాముల సంగతి చెప్పు. మేము అడుగుతున్నాం కదా, జరగలేదంటే చెప్పు, తీసుకొస్తాం, ప్రతిదీ తీసుకొస్తాం. అది విత్ ప్రూఫ్లతోటి, అంతేగాని ఎట్టబడితే అట్ట చేయటం కుదరదు కదా. మీరు ఎట్టబడితే అట్ట ఏం లేదు, ఏం కేసు ఉండా లేకపోయినా నేను మాట్లాడాను కదా మీడియాలో, తీసుకెళ్ళి లోపల వేసేసారు. ఎంతమందిని ఎవ్వరు బూతులు ఇట్లా విమర్శిస్తే వేసేసారు మీరు లోపల. ఏందండి ఇది? కులము లేకపోతే మతాన్ని అడ్డం పెట్టుకొని చేయటం ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టే విధానాన్ని ఇప్పుడు కార్యకర్తలు ఎంతసేపు ఓపిక పడతారండి? చంద్రబాబు నాయుడు గారు కొంతవరకే సహనం ఉంటుంది, ఆ తర్వాత నువ్వు చెప్పినా వినం మేము.